ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మంగళపాలెం 37వ వార్షికోత్సవం మహోత్సవం ఈరోజు అనగా జనవరి 3, 2025 తేదీన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 37వ వార్షికోత్సవం వేడుకలు ప్రధాన ఉపాధ్యాయుని సుధారాణి సిస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు కొత్తవలస మండలం ఎంపీపీ నీలం శెట్టి, గోపమ్మ మండల విద్యాశాఖ అధికారిని శ్రీదేవి, కొత్తవలస ఎస్ఐ సుదర్శన్, ఎల్టీ కల్నల్ నీరజ్ కుమార్, కమాండింగ్ ఆఫీసర్, ఎన్సీసీ విశాఖపట్నం రెవరెండ్ ఫాదర్ వై రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నీలం శెట్టి, గోపమ్మ ఎంపీపీ మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నతమైన ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినది సెయింట్ ఆన్స్ స్కూల్ అని, ఇలాంటి మిషనరీ స్కూల్ కొత్తవలస స్థానికంగా మంగళపాలెంలో ఉండడం ఎంతో గర్వంగా ఉందని తెలియచేశారు. అలాగే ఈ స్కూల్లో విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు ఎన్సీసీ మరియు ఐఐటి లాంటి ఇతర ఉన్నతమైన విద్యను ఇక్కడ అందిస్తున్నారు అని తెలియజేశారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, ముఖ్య అతిథులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మా డయాస్ మీద ఉన్నటువంటి మా ఎంపీపీ గారికి, ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, కరస్పాండెంట్ గారికి, ఫాదర్ రమేష్ కుమార్ గారికి, అలాగే రెవరెండ్ ఫాదర్ రత్నకుమార్ గారికి, మన లెఫ్టినెంట్ కర్నల్ సార్ గారికి, అందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలందరికీ శుభాశిష్యులు. సెయింట్ ఆన్స్ స్కూల్ అంటే క్రమశిక్షణకి మారిపోయారు. మా పిల్లలిద్దరూ కూడా సెయింట్ ఆన్స్ బుచ్చిరాజపాలెంలో చదువుకున్నారు. పాప ఏమో మెడిసిన్ కంప్లీట్ చేసింది, మా బాబు ఏమో ఐఐటి చెన్నైలో బీటెక్ కంప్లీట్ చేశారు. నేను చాలా మంది స్టూడెంట్స్ ని అడుగుతుంటాను, సెయింట్ ఆన్స్ లో చదువుకున్నామండి, చాలా డిసిప్లిన్ గా ఉంటుంది ఆ స్కూలు, చాలా మంది చెప్పేవారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒకటి, మీ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందా లేదా అనేది మీరు చూడాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం చదువుకున్నారు అని ఎంతమంది తల్లిదండ్రులు అడుగుతున్నారు? మీ పిల్లలు స్కూల్లో ఏం చదువుకుంటున్నారు, ఏమి నేర్చుకుంటున్నారని తల్లిదండ్రులు అడగవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రెజర్ పెట్టి ర్యాంక్స్ కాకుండా పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ యొక్క విద్యార్థులకు అందుతుందా లేదా, అలాగే పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీ పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది మీరు టీచర్స్ని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క డిజిటల్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎంతో ఉపయోగకరం. అయితే కొంతమంది పిల్లలు మన యొక్క ఈ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించడం వల్ల కొంత దుష్ప్రభావం అనేది కనిపిస్తుంది. అది కట్టడి చేయాలి అంటే పేరెంట్స్ బాధ్యత. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో ఉంది, దానిలో మంచి ఉంది, చెడు ఉంది, ఏం తీసుకోవాలనేది పిల్లలకి టీచర్స్ అండ్ పేరెంట్స్ అందరూ కూడా నేర్పాలి. పిల్లలకి ర్యాంకుల గురించి మీరు మాట్లాడకూడదు, ఇప్పుడు ప్రెషర్ పెట్టకూడదు. పిల్లలు హ్యాపీగా చదువుకోవాలి, ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. అలాగే గర్ల్ చిల్డ్రన్ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గర్ల్ చిల్డ్రన్కి స్వేచ్ఛగా చదువుకోనివ్వాలి. వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ పై అవగాహన కల్పించాలి స్కూల్లో.